హాయ్ ఆల్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు అత్తాపూర్ ఫేమస్ కాళ హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్తున్నాను. ఇది ఒక స్వయంభూ విష్ణు టెంపుల్. అలాగే కాళ హనుమాన్ని ప్రతిష్ఠించారు. యాజ్ వెల్ యాజ్ ఈ టెంపుల్లో బావి ఉంది. బావి నుంచి లక్ష్మీదేవి కూడా దొరికింది విగ్రహం. సో అది కూడా అక్కడనే ఒక టెంపుల్ లాగా కట్టారనమాట. సో విల్ స్టార్ట్ ద వీడియో. థ్యాంక్ యూ. మీరు ఈ టెంపుల్ రీచ్ అవ్వాలంటే అత్తాపూర్ నుండి పిల్లర్ నెంబర్ 160 దగ్గర మీకు రాయల్ ఓక్ షోరూమ్ కనిపిస్తుంది. సో దాని పక్కనే లెఫ్ట్ సైడ్లో మీరు వెళ్ళిపోతే మీకు ఈ టెంపుల్ కనిపిస్తుంది. మనం వెళ్ళే టెంపుల్ నేమ్ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయము. దీనికి కాళ హనుమాను యాజ్ వెల్ యాజ్ దాసాంజనేయ స్వామి దేవాలయం అని కూడా అంటారు. జై శ్రీరామ్. మనం ఇప్పుడు టెంపుల్కి రీచ్ అయిపోయినాం. టెంపుల్ 1100 ఇయర్స్ ఓల్డ్, కానీ ఈ స్వామి మాత్రం 550 ఇయర్స్ ఓల్డ్. ఈ టెంపుల్కి చాలాసారి రినోవేషన్ కూడా అయ్యింది. 400 ఇయర్స్ బ్యాక్ అక్కన్న మాదాన అనేవాళ్ళు తానిషా ఉన్నప్పుడు ఈ టెంపుల్కి కూడా మళ్ళీ రినోవేట్ చేశారు. సో ఇతనే కాళ హనుమాన్ స్వామి. సో కాళ హనుమాన్ స్వామి ఎదురుగానే మీకు పద్మనాభ స్వామి దేవాలయం కూడా కనిపిస్తుంది. సో ఈ బావియే ఒకప్పుడు యజ్ఞగుండం ఉన్నప్పుడు లక్ష్మీమాత విగ్రహం దొరికినది. ఆమెకు అక్కడనే బ్లూ కలర్ టెంపుల్లో ప్రతిష్ఠించారు. ఈ కొండల్లో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంటుంది. ఇక్కడ మీకు ఓల్డ్ స్ట్రక్చర్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ మీకు జయ విజయాల మూర్తులు కనిపిస్తాయి. అలాగే ఈ డోర్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ నుండి లక్ష్మీమాత టెంపుల్ ఇంకా శివ టెంపుల్కి కూడా దర్శించుకోవచ్చు. ఇది టెంపుల్ టోటల్ స్ట్రక్చర్. మీరు ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో హనుమంతుని టెంపుల్, రైట్ సైడ్లో విష్ణు టెంపుల్, లక్ష్మీ టెంపుల్, ఇంకా ఇక్కడ శివ టెంపుల్. శివ టెంపుల్ పక్కనే మీకు ఒక గోశాల కూడా కనిపిస్తుంది. టెంపుల్ బయట కూడా ఒక హనుమంతుని టెంపుల్ ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో మీకు ఒక పాత రథం కూడా కనిపిస్తుంది. ఇక్కడ బయట మీకు శ్రీకృష్ణ గోశాల ట్రస్ట్ కూడా కనిపిస్తుంది. మీరు వెళ్ళి అక్కడ కౌస్కి ఫీడ్ కూడా చేసుకోవచ్చు. సో ఆల్ మీ అందరూ కూడా ఒకసారి టెంపుల్కి విజిట్ చేయండి. జై శ్రీరామ్.